వెల్కమ్ సార్. వెల్కమ్ 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 సార్. ఎందుకు ఇదంతా? టెక్సస్లో ప్రొఫెసర్ వెయిన్బెర్గ్ దగ్గర నుంచి వచ్చింది. మైకిల్ అమెరికా వచ్చి రీసెర్చ్ చేయాలని ఆహ్వానం. ప్రొఫెసర్ వెయిన్బెర్గ్ నోబెల్ బహుమతి పొందినవారు. వారే ఆహ్వానం పంపించారంటే చాలా గొప్ప విషయం. ప్రిన్సిపల్ గారు, కుర్రాడి పేరేమన్నారు? మైకిల్ వసంత్. నేనే కొవ్వూరు అంకయ్య, మంత్రిని. తెలుసు. ప్రిన్సిపల్ గారు చెప్పారు. ఏంటి, ఎవ్వరికీ రాని స్కాలర్షిప్ నీకు వచ్చిందట? చచ్చా, చాలా మందికి వచ్చింది సార్. ఇలా చూడు, ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. నీకేం కావాలన్నాడు? నన్ను అడుగు. తిన్నగా పోయి సీఎంతో మాట్లాడాలన్నా నేను ఏర్పాటు చేస్తాను. నేను నీకు తోడబుట్టిన అన్నయ్య లాంటి వాడిని. ఇప్పుడు నేను నిన్ను సారీ మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా? ఓహో, నువ్వు ధారాళంగా పిలవచ్చాయా? అన్నా, నాకు ఈ అమెరికా స్కాలర్షిప్ వద్దు. ఏ డబ్బులు లేవా? టికెట్ లేదా? నేనున్నాను కదా. నాకు వెళ్ళటం ఇష్టం లేదు. నాకు మన దేశంలో ఉండటం ఇష్టం. వెండి వెళ్ళావు తమ్ముడు. జీవితంలో ఇలాంటి అవకాశాలు ఎప్పుడూ ఒక్కసారి వస్తాయి. వాటిని వదులుకోవటం మంచిది కాదు. నా మాట విను. ఈ రాజకీయాలు ఉన్నాయి చూడు, అవన్నీ మాకుదిలి మేము చూసుకుంటాం. ఇవాళ మేము కొట్టుకుంటాం, కొన్నాళ్ళకి కావలించుకుంటాం. ఇవి రాజకీయాలు మామూలే, వదిలేయి. నీలాంటి వాళ్ళ దేశానికి ఆశాదీపాలు. అందుకే సార్ మన దేశంలో ఉంటానంటున్నాను. అహం ఉండకూడదు. ఇది అహం కాదు సార్, గౌరవం. నీకెందుకమ్మా రాజకీయాలు? ఎన్నాళ్ళని కష్టపడతారు పాపం. దేశాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకుపోయారు. మీ భారాన్ని మేము మోయితే చెప్పండి. ఆఫ్టర్ ఆల్ యో యంగ్ బ్రదర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలా మీరు ఆలోచిస్తే మేమందరం ఏమైపోవాలి? కరెక్ట్. తమ్ముడు, ఇప్పుడు రాజకీయాలు అంత బాగాలేవు. నిజాయితీ ఉన్న వాళ్ళు తక్కువ. తెలుసు. జాగ్రత్తగా ఉండాలి. నాకున్నాడుగా ఓ అన్న. సంతోషం. చెయ్యి కలిపి వెళ్ళరా? షూర్. రే గట్టాడు వేరా. మైకిల్ వసంత్, వారు పీడబ్ల్యూడీ మంత్రి. వారితో ఇలాగైనా మాట్లాడేది? నవ్వుతూ సంతోషంగానే మాట్లాడి వెళ్ళారు కదా సార్. కావాలించి ముద్దు పెట్టుకోలేదు అంతే. వస్తాను సార్, క్లాస్ ఉంది. మైకిల్, వారు ఆగ్రహిస్తే మన గ్రాంట్స్ అని ఆపేస్తారు.